సార్ ఏం సార్ ఆయన సడన్ గా ఇలా మాట్లాడుతున్నారు? రేయ్ లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ కలవండి, వెళ్ళండి. నువ్వేమో మీ అమాయకుడు అంటారు, కానీ వీడి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమీ లేవు. ఈ ఊరు మొత్తం మీద వీడికి తెలిసింది ఒక్కడేనంట. ఏడు మొహాన్ని చూస్తే ఘాట్లున్నాయి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తుంటే నక్సలైట్లు అనిపిస్తోంది. అయ్యో సార్, మీరు టోటల్ గా తప్పుగా అర్థం చేస్తున్నారు సార్. వీడు నిన్న బైక్ మీద నుంచి కింద పడ్డాడు సార్. ఆ గాయాలే ఇవి. అది కాకుండా నిన్నే సార్ వాడు ఊరి నుంచి చెన్నైకి వచ్చాడు. ఈ రోజే సార్ వాడు నా రూమ్కి వచ్చాడు. అప్పుడు ఎలా వీలవుతుంది సార్? ముఖ్యంగా నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ సార్. అయితే నీ మీదే ఎక్కువ డౌట్ పడాలి. వీళ్ళిద్దరిని ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ పని చేస్తారు లేదా కనుక్కో. అయ్యో సార్, ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వెళ్తే నా ఉద్యోగం పోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, వద్దని చెప్పండి సార్. ప్లీజ్ సార్. నోరు మీరా. ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డ దేనికి? పోరం పోకుల్లా ఇలాగైనా తిరిగేది? సార్ దయచేసి అనవసరంగా మాట్లాడకండి సార్. నేను చెప్తున్నాను కదా సార్. చెయ్యి చూపించి మాట్లాడతావేంట్రా? దెత్తలో చెయ్యి తిత్తి తీసి బొక్కలో పడేస్తా. ఏమనుకున్నావు? నా సర్టిఫికేట్స్ దొరకనివ్వండి సార్, నేను అప్పుడు మాట్లాడతాను. నార్మల్గా ఎంక్వైరీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా సార్? నేనేం చేయాలో నాకే చెప్తావా? కుంక వెధవా. దెబ్బలు తిన్నప్పుడు మాట్లాడడం చేత కాదు. కానీ కానిస్టేబుల్ రావయ్యా, వీళ్ళిద్దరిని బయటకు లాక్కెళ్ళు. బుద్ధి లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా మీకు? పోరా ఉండరా వద్దండ్రా. నాకేం చేయాలో కూడా తెలుసు. అమ్మా ఇక్కడ అయ్యగారిని కలవాలి. రైటర్ రావడానికి లేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. నీకు తెలుసు కదా ఆవిడ పెద్ద టార్చర్ అని. డబ్బులు ఇస్తే అంతా సర్దుకుంటుంది. నేను చూసుకుంటాను కదా, నువ్వేం దిగులు పడుకు. నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఫోన్ పెట్టి. నేను ఎవరు అనుకున్నాను? ఇది ఒక బతికేనా? ఫోన్ తీసేలోపు కట్ చేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నానబ్బా, ఇక ఈ భోజనాల పని నాకు చెప్పకండి. గ్యాంగ్స్టర్ అనేగా చేరాను. మొదటిసారి పనిలోకి వెళ్తున్నావు, చొక్కా ఆయన చేసి వేసుకొస్తే చొక్కా పట్టుకొని నలిపేస్తున్నారు. నోటి ముందు ముద్ద మింగనివ్వట్లేదు. అసలు ఏంట్రా మీ గొడవ అని అడిగితే పెద్ద ప్రాబ్లం అన్నారు. కానీ ఏంటో చెప్పరట. వాడి పేరు కూడా ఏదో విజిపి కాదు పీకేపీ. ఆ ముండా కొడుకు ఇంట్లో ఎవరో కనపడడం లేదట. అయితే ఏం చేశారో తెలుసా? ఇలా పట్టుకుని అడుగుతున్నారు. కాదు, నేను వాళ్ళ కంటికి బొచ్చులు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నానా? అంటే నేను వాళ్ళకి దొంగలా కనిపించానా? ఈ ఊర్లో పీకేపీ ఫేమస్ అంటే మా ఊర్లో ఈ విల్లింగ్ ఫేమస్ అబ్బా. అయితే ఒకటి, ఎత్తికెళ్ళినోడు వాళ్ళ చేతికి దొరికాడు అనుకో, చిత్తడి అయిపోవడం కన్ఫర్మ్. అయిపోయాడు. అవును, ఇంతకీ ఎవరా పీకేపీ? ఎవరు? ఏంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? చెప్పండ్రా. రే, మీ బాబు పేరేంట్రా? పీకే ప్రసాద్. భయపెట్టేశారు కదరా. వీడు పెట్టిన టెన్షన్ చూశాక ఎక్కడ పీకేపీ కొడుకు అంటాడేమో అని వణికిపోయాను. సార్ ఎప్పుడు చేరుతుంది సార్? ఇదేనా కొరియర్ ఆఫీసా? టైం చెప్పడానికి. అయ్యో కోపడకండి సార్. సార్ వాటి మీద కిళ్ళి వేసుకుని ఉమ్మారు సార్, నేనే తుడిచాను. మార్కులు కాంటెంచి ఉమ్మేలా లేవే, మంచి మార్కులే వచ్చాయి. సార్ ఇవి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, మీరు ఎలాగైనా త్వరగా అందజేస్తే. అవన్నీ మేము చూసుకుంటాం. సంతకం పెట్టి నువ్వు బయలుదేరు. సరే సార్. చాలా థ్యాంక్స్. వస్తాం సార్.